అగ్రహారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటివరకు గుర్తుకు రాని ప్రజలు ఎన్నికలు వస్తే కానీ గుర్తుకు రాలేదంటూ ప్రజలు నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ఓటు అడగొద్దంటూ గ్రామస్తులు ఎదురు తిరిగారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పావంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అదీప్ రాజు తనను అడ్డుకుంటే రేపటి నుంచి తాను కూడా అదే పని చేస్తానని గ్రామస్తులు హెచ్చరించారు. సాంప్రదాయం అంటే రేపు నుంచి ఇదే కొనసాగుతుంది ప్రతి దిక్క. తప్పన్నా అన్న, తప్పన్నా అన్న, ఇది పద్ధతి కాదన్న. మీరు ఇది పద్ధతి అనుకుంటే మీరు చెప్పండి, అలాగే కంటిన్యూ చేద్దాం. పేదలందరూ కూడాను తలో దిక్క వెళ్ళిపోయారు. వాళ్ళు తినడానికి కూడా చాలా ఘోరాతి ఘోర పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. పనులు లేవు. ప్రతి ఒక్కరికి కూడాను మట్టి పనికి వెళ్దామన్నా, కనీసం ఏమో అని ఒక మేస్త్రి పనికి వెళ్దామన్నా, ఏ పనికి వెళ్దామన్నా కూడాను ఆ పని లేదు. లేని వల్ల అందరూ కూడాను అట్టడికి వెళ్ళిపోయింది. ఈరోజేమోని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందు అడుగు వేసి ఈ పొత్తుని పెట్టుకొని అందరి కూటమిగానేమో అని ముందుకెళ్ళాలి అని ఒక నినాదం. ఎందుకంటే పొత్తుంటేనే మన అందరివి కూడా సాధించగలం, మంచి చేయగలం అని చెప్పేసి సదుద్దేశంతో ఈరోజేమో అని ముందుకు రావడం జరిగింది. ప్రతి మహిళకి కూడాను, వృద్ధులకి కానీ, వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడాను 4,000 రూపాయలు. ఆయన అయితే ఎక్కిగానే ఏమన్నా 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రతి దపాను సంవత్సరానికి 250 రూపాయలు చెప్పని ముష్టేసి వాళ్ళు ఏమని ఆకర్షించుకొని ఆ ముసలి వాళ్ళు ఏమని ఇబ్బందులు పెట్టి ఈరోజు 3,000 రూపాయలు చేశాడు 5 ఏళ్ళలోనూ. అలాంటిదేమని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని మా తెలుగుదేశం ప్రభుత్వం ఈ పొత్తు పరంగాను అందరూ కూడా కూటమిలోనూ ఒక నిర్ణయం చేసుకున్నారు. చంద్రబాబు 2 బూతులు మా పరిధి వరకు చెప్తున్నాం. ఈ 5 బూతుల్లో కూడా 90% ఓటు టీడీపీ పడతాయి. అది ఎమ్మెల్యే పంచగారు రమేష్ బాబు కూటమి అభ్యర్థి. ఇప్పుడు ఎమ్మెల్యే అదీప్ రాజు గారు అండి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, దేవస్థానం పంచగ్రామ సమస్య చేర్చకపోతే నేను ఓటు రానన్నాడు. మరి ఏ మొగ్గం పెట్టుకుని వస్తుండో మొన్న రీసెంట్గా చెప్పాడు ఇదే ప్రెస్కి. ఏం చెప్పాడు? పంచగ్రామాల సమస్యగా తీర్చకపోతే మాకు ఏ సిగ్గు ఉండాలి, మేము ఏ మొగ్గం ఓటు అన్నాడు. ఇవాళ కాంగ్రెస్కి వస్తున్నాడు ఆయన. మరి ఆయన సిగ్గు లేదు, ఆ సపోర్ట్ చేసే పార్టీకి సిగ్గు లేదు. మరి తిరిగితే మాకు గెలిచిన తర్వాత మా గ్రామంలో ఏదో పెన్షన్ తప్పించి రూపాయి వర్క్ చేయలేదు. కమ్మని చెప్పండి. హౌస్ పరాలు కానీ, టిట్కో ఇల్లు కానీ, ఒక్క ఇల్లు చెప్పండి. ఊరికి అసలు మేము 2,50,000 ఇస్తే స్థలం ఉండి కట్టుకుంటే 1,80,000 వస్తుందని చెప్పారు. 4 లిస్టులు రాసుకున్నారు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి దమ్మని చెప్పండి, ఒక్క ఇల్లు చెప్పండి. ఒక్క ఇల్లు ఇవ్వకుండా పూర్తిగా వ్యవస్థ నాశనం చేస్తారు. డబ్బు అంటాడు. మా కాలనీలో 28 మందికి పెన్షన్ తీస్తారు. ఏం తీస్తారంటే వాళ్ళకి 1000 ఎస్ఎఫ్ ఇల్లు ఉందట. ఏమండి, ఒక 2 కొడుకులు ఉంటారండి, 1000 ఎస్ఎఫ్ ఇల్లు ఉండదండి. 200 యూనిట్ దాటికి పెన్షన్ ఆపేస్తారండి. అదేంటి సమాజం న్యాయమానికి? 80 లక్షల నిధుల్లో 3 ఫ్లోర్లు వేసి 6 రూములు కట్టాలనేసి వాళ్ళు స్ట్రక్చర్ తీసుకొచ్చారండి. అయితే మేము ఆల్రెడీ ఒక స్లాబ్ వేసాము. స్లాబ్ వేసిన తర్వాత మేము బోర్ తీస్తున్న క్రమంలోనే దానికి వాటరింగ్ కోసం, స్కూల్ పిల్లలు దాహత తీర్చడం కోసం బోర్ తీస్తున్న సమయంలో వైసీపీ నాయకులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ స్థలం మాది, మేము అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేయలేదు, మీకు అమ్మలేదని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. కానీ మేము పేపర్లు అవి ఆ రోజు 1998లో మా ఇప్పుడున్న ఎక్స్ సర్పంచ్ గారు, అప్పుడు సర్పంచ్ గారు పులంశెట్టి వెంకటరమణ గారు తీసుకున్నారు. 80,000 పెట్టి ఆ రోజుల్లో ఆ రోజుకి ఆ రేటుకి అది చాలా ఎక్కువగా కొన్నారు. అయినా సరే 35 సెంట్లు తీసుకున్నారండి. ఆ 35 సెంట్లు ఈరోజు స్కూల్ స్థలంలో మేము బిల్డింగ్ కడుతుంటే వాళ్ళు ఆపడమే కాక కోర్టుకి కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడమే కాక వాళ్ళే స్టే అంటే మీకు తెలియదు ఏం కాదు, ప్రత్యేకంగా నేను చెప్పకూడదు, ఇరు పార్టీ వాళ్ళు ఎవరు దాంట్లోకి వెళ్ళకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అందులో ఆవులు అవి మేకలు కడుతూ వాళ్ళ సైట్ మా పొజిషన్లో ఉందని